అది అనమాట ఫెలోషిప్ అంటే ఏంటంటే, ఫెలోషిప్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ సిట్టింగ్ టుగెదర్. చాలామంది ఏమనుకుంటున్నారు, కలిసి కూర్చోవడం అనుకుంటున్నారు. అంటే సిట్టింగ్ టుగెదర్ ఈజ్ నాట్ ద ఫెలోషిప్, బట్ జాయినింగ్ టుగెదర్ ఈజ్ ద ఫెలోషిప్ అని. అర్థమైందమ్మా? జాయినింగ్ టుగెదర్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సిట్టింగ్ టుగెదర్ అంటే ఒక ఇటుకని మరో ఇటుక పక్కన పెట్టామనుకో, ఒక ఇటుకని మరొక ఇటుక పక్కన పెడితే అలా పక్కన ఎన్ని ఇటుకలు పెట్టినా కానీ తాగుతున్నా ఎక్కువ కావాలి. ఒక ఇటుక పక్కన మరొక ఇటుక అట్లా ఎన్ని ఇటుకలు పెట్టినా కానీ అందులో ఏముంటుంది? మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇటుక పక్కన ఇటుకే పెడుతున్నాం. ఇప్పుడు ఈ ఇటుక ఉంది, ఇటుక పక్కన ఇటుక పెట్టాను నేను, మధ్యలో ఏముంది? గ్యాప్ ఉంది, అంతే. గ్యాప్ ఉంది కానీ దీంట్లో స్ట్రెంత్ లేదు. మన ఫెలోషిప్ ఎలా జరుగుతుందంటే, ఒక వ్యక్తి పక్కన మరొక వ్యక్తి కూర్చుంటున్నాం, ఈ వ్యక్తి పక్కన ఇంకొక వ్యక్తి కూర్చుంటున్నాం, అందరం కూడుకుంటున్నాం. మనం కూడుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మధ్యలో ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది. కానీ ఏంటంటే ఫెలోషిప్ అనేది ఇట్స్ నాట్ సిట్టింగ్ టుగెదర్, బట్ ఇట్ ఈజ్ జాయినింగ్ టుగెదర్. జాయిన్ అవ్వడం అంటే ఏంటి? దీంట్లోకి మనం దీన్ని చొరబెట్టాలన్నమాట. ఇలా జాయిన్ అవ్వాలి. అట్లా ఎప్పుడైతే దీన్ని జాయిన్ చేసామో, ఇట్లా ఒకదానికొకటి జాయింట్ ఉంటే ఆ జాయింట్ ఏం చేస్తుందనంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది, విడిపోవడానికి ఛాన్స్ లేదు. అందుకే అంటాడు ఏక మనస్సు, ఏకాత్మ, ఏకతాత్పర్యం కలిగి ఉండమంటే అది. ఏక మనస్సు కలిగి, ఏకతాత్పర్యం కలిగి, ఏకభావముతో, ఏక మనస్సుతో మీరు దేవుణ్ణి సేవించండి, మీరు కలిసి ఉండండి అని అంటే అర్థం ఏంటి? ఏదో వచ్చేసి కూర్చొని ఒకరి పక్కన ఒకరు కూర్చొని మేము ఫెలోషిప్ చేస్తున్నాం, ఒకరి పక్కన ఒకరు కూర్చొని భోజనం చేస్తున్నాం, ఒకరు అందరం కలిసి డబ్బులు వేసుకుంటున్నాం, అందరం కలిసి మేము బట్టలు పంచుతున్నాం, అందరం కలిసి మేము మినిస్ట్రీ సువార్త సేవకి వెళ్తున్నాం, ఇలా అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అందరూ కలిసి చేస్తున్నారు కరెక్టే, కానీ అందరూ ఏమవుతున్నారు? దే ఆర్ సిట్టింగ్ టుగెదర్. ఒకరి దగ్గరికి ఒకరు వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఒకరి హృదయాలు ఒకరితో కలవడం లేదన్నమాట. అంటే జాయినింగ్ టుగెదర్ లేదు. సో ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ సిట్టింగ్ టుగెదర్, ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ జాయినింగ్ టుగెదర్. అందుకే నేను చేసాను. ఇప్పుడు మనం ఈ ఫెలోషిప్లో ఇంకేం జరగాలి అంటే, ఒకటి జాయినింగ్ టుగెదర్, రెండవది ఫెలోషిప్లో ఏం జరగాలంటే అది తమ ఆస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టడం మాత్రమే కాకుండా, వారు తమలో కలిగిన వాటిని ఏదియూ తమదని అనుకొనలేదు. వారికి కలిగిన వాటిలో ఏదియూ తమదని అనుకొనలేదు, కానీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. రెండవ అర్థం ఏంటంటే, ఒకరి జీవితాలని మరొకరి జీవితాల్లో పోసేసుకోవడం. అంటే షేరింగ్ విత్ వన్ అనదర్. అంటే షేరింగ్ నాట్ ఓన్లీ జస్ట్ సూపర్ఫిషియల్ జాయ్స్ అండ్ హర్ట్స్, లేకపోతే నాట్ ఓన్లీ జస్ట్ షేరింగ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ సఫరింగ్స్, వాళ్ళ బాధలు కష్టాలు షేర్ చేసుకోవడం మాత్రం కాదు. అంటే ఇవేంటంటే ఇవి రియల్గా షేర్ చేసుకోవాలి, మాటల్లో షేర్ చేసుకోవడం కాదు. ఇప్పుడు నీ శ్రమని నేను మాటల్లో షేర్ చేసుకోవడం కాదు, నీ శ్రమని, నీ కష్టాన్ని, నీ ప్రాబ్లమ్ని నేను ప్రాక్టికల్గా షేర్ చేసుకోవాలి. అర్థమైంది కదా? సో అట్లాంటి ప్రాక్టికల్ షేరింగ్ అనేటువంటిది, ప్రాక్టికల్లీ షేరింగ్ ద జాయ్స్ అండ్ ద సఫరింగ్స్ అండ్ ద ప్రాబ్లమ్స్ అండ్ హర్ట్స్ ఆఫ్ ద పీపుల్. అంటే సహోదరుల మధ్య ఉండేటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఆర్థికమైనటువంటి లావాదేవీలు, ఆత్మీయమైనటువంటి అవసరాలు, భౌతికమైన అవసరాలు, వీటన్నిటిని ఒకరితో ఒకరు ప్రాక్టికల్గా పంచుకోవాలన్నమాట. అది ఫెలోషిప్. ఓకేనా? సో ఈ ఫెలోషిప్ ఏం జరిగిందనంటే, అందుకని ఈ ఫెలోషిప్ మనకు సరిగా అర్థం కాలేదు. ఈ ఫెలోషిప్ని తర్వాత ఏముండాలి? ఈ ఫెలోషిప్లో ఐక్యత ఉండాలి. ఐక్యత అయితే ఎందుకు ఐక్యత రావట్లేదు? ఏమనుకుంటున్నారంటే ఐక్యత అంటే ఆదివారం అందరం వెళ్ళి కూర్చుంటాం కదండి, మేము ఆదివారం వెళ్ళి మేము దగ్గర కూర్చొని వాక్యం వింటున్నాం కదా, అందరం కలిసే ఏదైనా ప్రోగ్రాం చేస్తాం అన్నట్టు. అది కాదు ఐక్యత. అయితే ఐక్యత రావాలంటే దీనికి ఒకే ఒక ప్రిన్సిపల్ అన్నమాట. ఐక్యత రావాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, అంటే ఒక వ్యక్తిలో ఐక్యత ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు, మరొక వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైతే పరిశుద్ధాత్మచేత ఇద్దరు నింపబడతారో అప్పుడు మాత్రమే వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత వస్తుంది. అందుకని ఎఫెసీ 4:1 అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు అని అంటాడు. అంటే ఐక్యత కలిగించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకని పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీవు దేవుని ఆత్మచేత నింపబడితే, ఇంకొక వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత నింపబడితే, వాళ్ళు ఖచ్చితంగా మధ్యలో ఏముంటుంది? ఐక్యత ఉంటుంది, ఏకత్వం ఉంటుంది.
ఈరోజు ప్రజల మధ్యలో ఐక్యత ఏకత్వం ఎందుకు ఉండట్లేదు అని అంటే, ఈవెన్ భార్యాభర్తల మధ్య ఐక్యత ఏకత్వం ఎందుకు ఉండట్లేదు, అన్నదమ్ముల మధ్య ఐక్యత ఏకత్వం ఎందుకు ఉండట్లేదు అంటే, ఒకళ్ళేమో దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు, మరొకడేమో దేవుని ఆత్మచేత నింపబడట్లేదు, లేదా ఇద్దరు దేవుని ఆత్మచేత నింపబడట్లేదు. అందుకని దేవుని ఆత్మచేత వీళ్ళు నింపబడడం లేదు కాబట్టి వాళ్ళ మధ్యలో ఐక్యత రావట్లేదు. అందుకని ఇద్దరూ దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడే నిజమైనటువంటి ఐక్యత వస్తుంది. అందుకని ఆ భార్యాభర్తలు కూడా అన్యోన్యమైన సంబంధం సహవాసం కలిగి జీవించాలంటే వాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడట్లేదు. అందుకే దెబ్బలాటలు, అందుకే పోరాటాలు, అందుకని ఈ ట్రూ ఫెలోషిప్ రావట్లేదు. అందుకే నేను మొన్న లవ్ సెక్స్ మ్యారేజ్లో చెప్పాను, చాలామందికి ఏం కలుగుతుందంటే భార్యాభర్తల మధ్య ఐక్యత అన్యోన్యత ఎందుకు రావట్లేదంటే అదే దేవుని ఆత్మచేత నింపబడట్లేదు ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ చంపుకోవట్లేదు, అహాన్ని చంపుకోవట్లేదు. నీ సెల్ఫ్ నా సెల్ఫ్ అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సెల్ఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఐక్యత ఏకత్వం రావాలంటే భర్తలో ఉండేటువంటి సెల్ఫ్ భర్త చంపుకోవాలి, భార్యలో ఉన్న సెల్ఫ్ భార్య చంపుకోవాలి. అవి రెండు చచ్చినప్పుడే వీళ్ళిద్దరు ఏకమవుతారు. ఓకే, అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఒకరినొకరు సెల్ఫ్ చంపుకోవాలి. ఇలా చంపుకోగలిగినప్పుడు వారిద్దరి మధ్యలో ఐక్యత లేక ఏకత్వం వస్తుంది. అయితే ఇప్పుడు ఏకత్వం రావట్లేదు అంటే జాగ్రత్త, ఇవి రెండు డిఫరెంట్ విషయాలన్నారు. ఒకటి ఐక్యత వస్తుంది. ఐక్యత అంటే ఏంటి? ఐక్యత అంటే ఏమనుకుంటున్నారంటే సూపర్ఫిషియల్గా కలిసి ఉండడం, భార్య భర్తలు ఒక ఇంట్లో ఉన్నారు అంటే కలిసి అన్ని పనులు చేస్తున్నారు, కలిసి పిల్లల్ని కంటున్నారు, కలిసి షాపింగ్ చేస్తున్నారు, కలిసి అన్ని పనులు చేసుకుంటున్నారు. కానీ దీన్ని మనం రియల్ ఐక్యత అనుకోవడానికి లేదు. అంటే జస్ట్ ఐక్యత ఉంది కానీ రియల్ వన్నెస్ ఏకత్వం అనేది లేదు. ఐక్యత వేరు, ఏకత్వం వేరు. అర్థమైందా? ఐక్యత వేరు, ఏకత్వం వేరు. ఐక్యత అనేది ఏంటంటే బయటికి కనబడేటువంటిది అన్నమాట. ఏకత్వం అనేది ఏంటంటే స్పిరిట్స్ ఏకమవ్వాలి, ఒకరి ఆత్మ మరొకరి ఆత్మతో ఏకమవ్వడం అనేది ఏకత్వం. ఐక్యత అనేది ఏంటంటే బాడీస్ కలుసుకోవచ్చు, మనం ఇద్దరు కలిసి కూర్చోవచ్చు, కలిసి పడుకోవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, కలిసి నడవచ్చు, కలిసి వాళ్ళు సంభాషణ చేసుకోవచ్చు, కలిసి సేవ చేయవచ్చు. ఇదంతా ఐక్యత. సో ఎక్కడ చూసినా కానీ క్రిస్టియానిటీలో ఏం కనబడుతుంది అంటే ఐక్యత కనబడుతుంది, కానీ అది కూడా సూపర్ఫిషియల్గా కనబడుతుంది, కానీ రియల్ వన్నెస్ అంటే ఏకత్వం అనేది కనబడదు. అట్లా ఏకత్వం అంటే ఏంటి? ఒకరి హృదయము అంటే ఒకరి ఆత్మ మరొకరి ఆత్మతో కలవాలి. అందుకని చాలామంది ఈవెన్ భార్యాభర్తలు అదే లవ్ సెక్స్ మ్యారేజ్లో చెప్పింది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అంటే ఫిజికల్ టచ్ అనేది ఉంటుంది వారిద్దరి మధ్యలో, కానీ వాళ్ళ స్పిరిట్స్ టచ్లో ఉండట్లేదు. అర్థమైందా? అంటే వాళ్ళ బాడీస్ టచ్లో ఉంటుంది. ఇప్పుడు కలిసి వాళ్ళు పిల్లల్ని కంటున్నారు అంటే బాడీస్ టచ్లో ఉన్నాయి. బాడీస్ టచ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఐక్యంగా ఉన్నారనడానికి లేదు. కానీ ఎంత లోపలికి వెళ్ళాలి? భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంత గొప్పదంటే, ఎంత డీప్గా వెళ్ళాలంటే ఫెలోషిప్ ఈ బాడీ టచ్ మాత్రమే కాకుండా వాళ్ళ ఇద్దరి ఆత్మలు టచ్లోనికి వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళగలిగినప్పుడు అంటే బాడీ, సోల్, స్పిరిట్ మూడు కూడా ఆ టచ్లోకి వెళ్ళగలిగినప్పుడే అది ఏకత్వం. అంటే బాడీ టచ్లో ఉండాలి, తర్వాత వాళ్ళ సోల్స్ అంటే వాళ్ళ ప్రాణం అంటే ప్రాణంలో భావోద్రేకాలు ఉంటాయి. అంటే బాడీలో అంటే ప్రాణంలో మూడు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, మైండ్ ఉంటుంది, తర్వాత విల్ ఉంటుంది. విల్ అంటే చిత్తము, ఎమోషన్స్ అంటే భావోద్రేకాలు, మైండ్ అంటే మనసు అన్నమాట. అంటే ఇప్పుడు సోల్ ఏకం అవ్వాలంటే అర్థం ఏంటి? వీళ్ళ భావోద్రేకాలు, భార్య భావోద్రేకాలు, భర్త భావోద్రేకాలు ఏకమవ్వాలి. తర్వాత భర్త యొక్క చిత్తము, భార్య యొక్క చిత్తము ఏకమవ్వాలి. అలాగనే భర్త యొక్క మనసు, భార్య యొక్క మనసు ఏకమవ్వాలి. అది రియల్ భార్య భర్తలు ఏక శరీరం అవ్వడం అంటే అర్థం అది జరుగుతుంది. అంతే, దేవుని కృప పరిశుద్ధాత్మ వల్ల. అంటే మన పార్ట్ కూడా ఉంది. నువ్వు సెల్ఫ్ డినై చేసుకోవాలి కదా. పరిశుద్ధాత్మ నేను ప్రాంప్ట్ చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేసుకోవడానికి శక్తిని కూడా ఇస్తాడు. కానీ ఏంటంటే నువ్వు దానికి లోబడాలి. మరి ఆయన లోబడకపోతే మళ్ళీ ఏం చేయడు. ఇప్పుడు పరిశుద్ధాత్మనే చేస్తాడని మనం ఊరుకోకూడదు. మనం ఇప్పుడు చాలామంది ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఆ దేవుని కృప ఉందిలే, దేవుడికి చూసుకుంటారులే, దేవుని ఆత్మ చేస్తే అంటే ఆయన చేస్తాడంటే అలా చేయడు పరిశుద్ధాత్మ. మనం విధేయత చూపి మనం లోబడినప్పుడే, మనం అలా జీవించాలని మనసు కలిగినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఆయన మన పర్మిషన్ లేకుండా ఏం చేయడు మన జీవితంలో, తెలుసా? నీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చి నేనేం చేయను. అర్థమైందా? ఇప్పుడు మీ ఇంట్లో నేను ఏదో ఒక పని చేయాలనుకున్నాయా,
మీకు మీ ఇంటికి అంతా పెయింటింగ్ వేసి స్లాబ్ వేయించేసి మీకు ఫుల్ సెంటర్లు వేసి పెట్టించాలని నేను అనుకుంటున్నాను. నేను వచ్చి ఆశీర్వాదం నేను ఇట్లా నన్ను మీ ఇంట్లో అనుమతిస్తావా, ఒక 1 month మీ ఇల్లు కావాలని అడిగాను. నువ్వు భయపడిపోయి అమ్మో అన్న ఇల్లు అడుగుతున్నాడంటే కబ్జా చేస్తాడేమో, అసలే ఒక ఇల్లు ఉంది దీన్ని అమ్మేస్తాడేమో, ఆయన ఎంతకైనా మంచిది, ఈ రోజుల్లో మనుషులు ఏమో నమ్మడానికి వీల్లేదు, అందులో పాస్టర్లను అసలు నమ్మడానికి వీల్లేదు, ఇందులో ఏదో విదేశీ కుట్ర ఉంది, స్వదేశీ కుట్ర ఏదో ఉన్నట్టుందని నువ్వు భయపడి నన్ను అనుమతించలేదు అనుకో. నేను నీకు ఇవన్నీ చెప్పలేదు, నీ ఇల్లు ఎలా చేస్తాను అలా చేస్తానని చెప్పలేదు. కానీ నేనేంటంటే నీకు చెప్పకుండానే నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు నన్ను అనుమానిస్తున్నావు, నన్ను రానివ్వట్లేదు. అప్పుడు నీ ఇల్లు ఎలా స్లాబ్ ఇల్లు అవుతుంది, ఎలా సెంటర్లు వేసే అవుద్ది, ఎలా నీ ఇంటికి నేను పెయింటింగ్ చేయగలను? ఇన్ 100 years ఇట్ కాంట్ హ్యాపెన్. 100 సంవత్సరాలు కూడా జరగదు. అంటే నువ్వేం చేయాలి ఇప్పుడు? నువ్వు నన్ను నమ్మాలి ఫస్ట్. నంబర్ 1 ఏంటంటే నమ్మకం రావాలి. నంబర్ 2 ఏంటంటే నువ్వు నన్ను అనుమతించాలి, నాకు పర్మిషన్ ఇవ్వాలి. అర్థమైందా? మూడోది ఏంటంటే నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. నన్ను నమ్మాలి. నమ్మడం అంటే నమ్మకం ఉందండి మీ మీద, మీరు అలా చేయగలరు, మీరు చాలా మంచోళ్ళని నమ్మకం ఉంది. కానీ నేను అనుమతించానంటే నమ్మకం ఉంటే అనుమతిస్తాం మనం, అంతే కదా. నీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను అనుమతించాను కదా. నమ్మకం మనిషి మీద నా నమ్మకం లేదనుకో, వాడిని లోనికి రానివ్వం కదా. కాబట్టి ఏం చేస్తానంటే పరిశుద్ధాత్మను నమ్ముతున్నాం అంటున్నాం, కానీ పరిశుద్ధాత్మని ఏం చేయట్లేదు, మనం అనుమతించట్లేదు మన జీవితాల్లో. చెత్త చెదారం ఉన్న రూమ్స్ చాలా ఉన్నాయి, ఆ రూమ్స్లోకి మనం అనుమతించట్లేదు. నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు, ఆయన కార్యం చేయగలడు, ఆయన శక్తి లేకపోతే మనం ఏం చేయలేము, ఇవన్నీ కబుర్లు, ఇవన్నీ కబుర్లు చెప్పి మాటలు నేర్చుకున్నాం మనం. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు అన్నీ మనం కార్యాలు చేయగలము, మనం బలహీనలము, మనం శక్తిహీనము, అన్నీ ఇవేంటారంటే చిన్నపిల్లలు రైమ్స్ నేర్చుకున్నట్టు రైమ్స్ నేర్చేసుకున్నాం మనం. అందుకని నువ్వు పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. అయితే నువ్వు నమ్మితే అనుమతించు. మరి యేసుప్రభు కూడా 38 సంవత్సరాల నుంచి ఆ బెతెస్దా కొన్నిటి దగ్గర పడిన వ్యక్తిని ఏమన్నాడు? నేను నిన్ను స్వస్థపరచగలను, నువ్వు నమ్ముచున్నావా అన్నాడు లేదు. ఇప్పుడు గుడ్డివాడ, నేను నీకు ఏమి చేయగోరుచున్నాను అనుకుంటున్నావు? ఆయన అడిగాడు, అడగకుండా ఏం చేయలేదు. ఇప్పుడు గుడ్డోడు కేకలేగానే గుడ్డివాడ ఏసునావు నన్ను దేవుని పేరట నువ్వు స్వస్థత పొందాను అనలేదు వెంటనే. అలా 38 సంవత్సరాల నుంచి పడిన వ్యక్తి దగ్గరికి వచ్చేసి 38 ఏళ్ళ నుంచి ఉన్నాడు, ఎందుకు లేని వాడిని ముట్టి బాగు చేద్దామని వెళ్ళిపోయి డైరెక్ట్గా చేసి ప్రార్థన చేశాను, బాగు చేయలేదు. వాడిని అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు? నేను నీకు ఏమి చేయగోరుచున్నాను? అలా ఆయన కుష్ఠరోగి దగ్గర కూడా చూవచ్చి నేను నీకేం చేయగోరుచున్నాను, నేను నీకేం చేయాలని కోరుతున్నాను అంటే పర్మిషన్ అడుగుతున్నాడు. నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముచున్నావా? అవును ప్రభు, నేను నమ్ముచున్నాను అంటే చాలామంది ఏంటంటే నమ్మకం దగ్గరే ఉంటున్నారు తప్ప పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుమతించట్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని అనుమతించాలి. అనుమతించిన తర్వాత ఏం చేయాలంటే మనం పరిశుద్ధాత్మ దేవునికి కోఆపరేట్ చేయాలి. మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ అంటే సహకరించాలి. మనం నమ్మాలి, అనుమతించాలి, సహకరించాలి. అంటే సహకరించడం అంటే ఏంటి? ఆయన మనల్ని కొడుతున్నాడు అనుకో, బ్రేక్ చేస్తున్నాడు అనుకో, మనం ఏంటంటే నువ్వు ఏదో మంచి మేలు చేస్తావు అనుకుంటే నువ్వు నన్ను బ్రేక్ చేస్తున్నావేంటి, ఇది స్లాబ్ పడగొట్టేస్తున్నావేంటి, లేదా ఆ గోడ కొట్టేస్తున్నావేంటి, ఇది చాలా ఎంత కష్టపడి కట్టుకుని తెలుసు, అదేంటంటే గోడ కొట్టేస్తున్నారు. మరి పిచ్చోడు ఆ గోడ కొట్టేస్తే నీకు మంచి గోడ పెడదామని నేను అనుకుంటున్నాను, నువ్వేమంటే ఈ గోడను పట్టుకుని వేలాడుతున్నావు. వచ్చిన వెంటనే నేను ఆ కమలపాకంతో తీసి బయట పాడేస్తున్నాను. అబ్బాయి కమలపాక తీసేస్తున్నారు, ఉన్న ఆశ్రమం పోగొట్టాలనుకుంటున్నారు ఏంటండి అని నువ్వు నా మీద తిరగబడ్డావు అనుకో. మరి కమలపాక తీస్తేనే కదా నీకు స్లాబ్ ఇల్లు వచ్చేది. ఇప్పుడు నీలో ఉన్న ఈ బలహీనతలు తీస్తేనే కదా, నీలో ఇలా బ్రేక్ చేస్తేనే కదా నీవు నా సారూప్యతలకు మార్చబడేది. నేను షైన్ చేయాలంటే నేను కాల్చాలి కదా, పుటం వేయాలి కదా, నిప్పులో వేయాలి కదా. నేను పుటం వేయనివ్వు, పట్టుకోనివ్వు, ముట్టనివ్వు, నీలో ఏ తీసేయనివ్వు, ఏ కష్టం రానివ్వు, ఏ సుఖం రానివ్వు, ఏ నష్టం రానివ్వు. ఎక్కడ పట్టుకున్నా కానీ అమ్మో ఇక్కడ ముట్టొద్దు, అక్కడ పట్టుకోవద్దానంటే ఇక నీకు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అందుకని చాలామంది జీవితాలు సారూప్యత రావట్లేదు, క్రీస్తు సారూప్యత. అంటే వాళ్ళ జీవితాలని టచ్ మీ నాట్ లాగా ఉంటున్నారన్నమాట. దే డోంట్ వాంట్ గాడ్ టు టచ్ దెమ్. దే వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్, బట్ దే డోంట్ వాంట్ గాడ్ టు టచ్ దేర్ లైఫ్స్. దే డోంట్ వాంట్ టు అలో గాడ్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్స్. అంటే దేవుని నుండి వాళ్ళకి అన్నీ కావాలి, కానీ దేవుడు మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళని ముట్టకూడదు, తాకూడదు, కానీ కార్యం మాత్రం చేయాలి. నీకు కొంత బాధ కలగవచ్చు, నీ కప్పంతా తీసేస్తే బాధ కలుగుతుంది, గోడలని కూడగొడితే నీకు బాధ కలుగు. ఏంటి ఇలా చేస్తున్నాడు ఈయన? అరే ఇంత మంచిగా కట్టుకున్న గోడను పడగొడతాడే, ఇంత మంచిగా వేసుకున్న కప్పును తీసేస్తాడే, ఇంత మంచిగా వైరింగ్ చేసుకున్న వైరింగ్ అంతా తీసి పడేస్తాడేంటి? కానీ నీకు తెలియట్లేదు
అంతకంటే మంచి గొప్ప వైరింగ్ చేయబోతున్నాడని, అంతకంటే గొప్ప బిల్డింగ్ కట్టబోతున్నాడని, అంతకంటే గొప్ప లేనటువంటి వాటిని నీ జీవితంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడని నీకు అర్థం కావట్లేదు. అందుకని ఆయన ఏం చేస్తాడో మనకు అనవసరం. ప్రభా, నువ్వు నా జీవితంలోనికి వస్తే నాకు కీడు చేయవని నమ్మకం ఒకటి. దేవుడు కీడు చేస్తాడు, ఎన్నటికీ చేయడు. కాబట్టి నువ్వు ఎన్నడూ కీడు చేయవు. ఒకవేళ అది నాకు కీడులాగా అనిపించినా అది మేలే తప్ప అది మాత్రం కీడు కాదు. అంతే కదా. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి గోడ పగలగొట్టానయ్యా, నీకు ఎలా ఉంటుంది? అరే ఏంటన్నా ఉన్నట్టుండి గోడ పగలగొట్టేస్తున్నారు, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధపడతావు కదా. అంటే గోడ పగలగొడతాడంటే ఇంత కష్టపడి కట్టుకుని అదేంటన్నా పిచ్చెక్కిందా మీకు? ఏంటి మీరు లైఫ్ స్టైల్ అని చెప్పి మీకు బుర్ర పాడైపోయిందంటే ఈ మధ్య అని నువ్వు వెంటనే క్వశ్చన్ చేస్తావు. అవసరమైతే నేను మాట వినకపోతే కొట్టేస్తావు, నన్ను తోసేస్తావు నా అసలు. కానీ నీకు తెలీదు నా అంతరాత్మలో ఉంది ఏంటంటే నీకు పెద్ద బిల్డింగ్ కట్టించాలని. అందుకని ప్రస్తుతానికి మనకు కలిగేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనకి నష్టంగా, బాధగా. ఏంటి ఈ పరిస్థితి? అరే నా బిడ్డ విషయంలో, నా కొడుకు విషయంలో, లేకపోతే నా భార్య విషయంలో, లేకపోతే నా ఆత్మీయ జీవితంలో, సంఘం విషయంలో ఏంటి ప్రాబ్లమ్స్? నాకే రావాలా? వేరే వాళ్ళకి ఎవరికి రావట్లేదే? నేను ఇంత బాగా జీవిస్తున్నాను, బాగానే ఉంటున్నాను కదా, నేను ఎవరికేం అన్యాయం చేయట్లేదు, నాకెందుకు ఇలా రావాలి? అంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. నిన్ను ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ బ్రేక్ చేసి, ఎక్కడ రిపేర్ చేయాలో అక్కడ రిపేర్ చేసి, ఎక్కడ నిన్ను కొట్టాలో అక్కడ కొట్టి, దాన్ని బాగా సెటరేట్ చేసి నిన్ను ఒక మంచి అందమైన ఆకర్షణీయకరమైనటువంటి ఒక గృహముగా నిర్మించాలని దేవుడు చేస్తాడు. చిజిలింగ్ చేస్తాడనమాట. ఇప్పుడు ఒక పెద్ద బండరాయి తెచ్చాము, బండరాయి శిల్పం అవ్వాలంటే ఏం చేయాలి? చెక్కాలి కదా. మరి చెక్కకుండా శిల్పం ఎలా అవుద్ది? మనం ఏంటంటే చెక్కనివ్వం, దేవుణ్ణి టచ్ చేయనివ్వం. అర్థమైంది కదా. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అనేది ఏంటంటే ఎమోషన్స్ అనమాట. అర్థమైంది. అంటే ఫస్ట్ ఏంటి, మైండ్ ఏకం అవ్వాలి, అంటే మనస్సు ఏకం అవ్వాలన్నమాట. సో మైండ్ కలవాలి అంటే థింకింగ్ అనమాట. నేను ఎలా ఆలోచిస్తున్నానో నా భర్త ఆలోచించినట్లు నేను ఆలోచించాలనుకోవాలి, లేక నా భార్య ఆలోచించినట్లు నేను ఆలోచించాను అనుకోవాలి. అంతే తప్ప నా ఆలోచన నాదే, నీ ఆలోచన నీదే అనకూడదు మళ్ళీ. అందుకని వాళ్ళ మైండ్ ఏకం అవ్వట్లేదు అన్నమాట. రెండవది ఎమోషన్స్. వాళ్ళు బాధపడ్డప్పుడు మనం బాధపడాలి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మనం సంతోషపడాలి. కానీ భార్య భర్తలు చాలామంది ఏంటి, భార్య కష్టం కలిగింది అనుకో, మంచిగా అయిందిలే నీకు అని అంటాం. ఒకవేళ భర్తకి దుఃఖం కలిగింది అనుకో, నీకు మంచిగా అయిందిలే, జరగాల్సిన పని జరిగిందిలే. ఎమోషన్స్ని షేర్ చేసుకోరనమాట. ఎమోషన్స్ ఏకం అవ్వాలి. అలాగనే చిత్తం అనమాట. మీకు ఏ కూర ఇష్టమో నేను అదే తింటాను అనాలి తప్ప నాకు ఇది ఇష్టం నీకు అది ఇష్టం, నీ జీవితం ఇది నా జీవితం ఇది అనడానికి వీళ్ళు. ఆరోగ్యరీతి అది వేరు, హెల్త్ వైజ్ పడకంటే అది వేరుగా చేసుకుంటాం. బట్ ఏంటంటే నీ చిత్తం నేను చేయాలి, నా చిత్తాన్ని నీకు అప్పగించాలి. కాబట్టి బాడీ టచ్లో ఉండాలి. అంటే సెక్షువల్ లైఫ్ ఉంది, వీడికి సోల్ లైఫ్ అన్నమాట. అంటే ప్రాణము టచ్లో ఉండాలంటే మైండ్, ఎమోషన్స్, విల్, ఈ మూడు కూడా టచ్లో ఉండాలి. తర్వాత ఆత్మ టచ్లో ఉండాలి, అంటే స్పిరిట్ టచ్లో ఉండాలి. స్పిరిట్ టచ్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే మన ఆత్మీయ విషయాలు అనమాట. అంటే స్పిరిచువల్ లైఫ్ అనమాట. వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని అంటే బైబిల్ స్టడీ, ప్రేయరు, వర్షిప్. సో ఈ విధంగా దేవుని సంబంధించినటువంటి విషయాలలో మనం ఏకత్వాన్ని కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి ఏకత్వము, అది నిజమైనటువంటి ఫెలోషిప్. సో ఫెలోషిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫెలోషిప్ బిట్వీన్ చర్చ్ అండ్ ద పాస్టర్, అండ్ ఫెలోషిప్ బిట్వీన్ వన్ అనదర్, ఒకరి మధ్య ఒకరు, సంఘస్థుల మధ్య. అలాంటి ఫెలోషిప్ని కలిగి జీవించాలి. కానీ ఏమైందంటే ఈ ఫెలోషిప్ని మనం ఒక మీటింగ్కి మనం కుదించేసాం. అంటే ప్రతి ఆదివారం రావడం, ఒక మీటింగ్లో పాల్గొనడం, మీటింగ్ అయిపోయిన అందరికీ ఎవరు గాడు తుర్రుమని పారిపోతాం. ఇంకేమర్థమైంది మనకి? అర్థమైందా? ఏమర్థమైంది మనకి? మీటింగ్కి వస్తున్నాడు వెళ్ళిపో, మీటింగ్ వస్తున్నాడు. మనం కూడా ఏంటంటే మీటింగ్కి వస్తున్నారు కదా జనాలు, కూర్చున్నారు వెళ్ళిపోతారు. సో ఫెలోషిప్ అనేటువంటిది జస్ట్ ఒక మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఫెలోషిప్ అనేది ఏంటంటే మన జీవితాలంతటిని మనం ఒకరి జీవితంలో ఒకరు పంచుకోవడం, ఒకరి జీవితంలో ఒకరు పోసుకోవడం, పోసుకోవడం. నా జీవితాన్ని పోస్తున్నారు నీకు. అందుకని ఇలాంటి ఫెలోషిప్ మనం చేయాలంటే ఇది అందరితో చేయడం సాధ్యం కాదు. అంతే కదా. సంఘంలో ఉన్న వాళ్ళందరితో మనం ఫెలోషిప్ చేయగలమా? చేయలేం. అందుకని కొద్ది మందితోనే మనం ఫెలోషిప్ చేయాలి. దిస్ ఈజ్ ద ట్రూ ఫెలోషిప్. అర్థమైంది కదా.